అందరికీ నమస్కారం అండి. నిన్న మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసినారు. నేనేమైనా దగ్గరుండి నేను కూడా చూశాను కాబట్టి కొంత వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం అంటే కేవలం పూజ చేసి ప్రసాదం పెట్టుకుని ముగించే కార్యక్రమం కాదని నిన్న నాకు అర్థమైంది. ఒక ఇంట్లో అమ్మవారిని పూజించడానికి ఆహ్వానించడానికి ముందు ఎంత కష్టపడాలో ఈ లేడీసు శ్రమ నేను దగ్గర నుండి చూశాను. నిన్న మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతంలో కూడా అది నాకు కనిపించింది. పూజ అందంగా కనిపించడం వెనక ఎన్ని గంటల శ్రమ ఉందో ప్రత్యేకంగా చూశాను. ఎందుకంటే 4 రోజుల నుంచి అవి శుభ్రం చేయాలి, ఇవి శుభ్రం చేయాలని నన్ను ఇంట్లో వాళ్ళు కూడా నా హెల్ప్ కూడా తీసుకున్నారు. అట్లాగే వాళ్ళు కూడా ప్రతిది దగ్గరుండి క్లీన్ చేసుకుంటూ ఇంటిని శుభ్రం చేయటం, పూజ సామాగ్రిని సిద్ధం చేయటం, పూలు, పసుపు, కుంకుమ, ఇవన్నీ తీసుకో. అందరికీ నమస్కారం. ఈ రోజున మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నారు. నేను కూడా ఈ వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని అనిపించింది. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇది అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లలు అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, అలాగే ముఖ్యంగా స్త్రీలు పసుపు కుంకుమ సుమంగళిగా ఉండాలని, భర్త ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభిస్తారు. అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అంటే మామూలుగా అమ్మవారి పూజించడమే కాదు, ఈ అమ్మవారి ఆశీస్సులు కుటుంబం మీద మొత్తం ఉండాలని, సుఖంగా సంతోషాలతో ఉండాలని, ఆనందంతో ఉండాలని, ఇలా ఎన్నెన్నో ఇంకా ఉన్నాయి. ఇలా పూజ ప్రారంభిస్తారు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అనేది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజున చేస్తారు. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందుకే మీ అందరికీ ఈ వీడియోని మన వాళ్ళందరికీ కూడా చూపిద్దామని మీతో పంచుకుంటున్నాను. ఇది చూశారు కదా. ఇక దీని గురించి వచ్చేసరికి 4-5 రోజుల నుంచి ఇంట్లో పూజలు, క్లీనింగు మొత్తం, ఇంకా కటన్స్ అంటే ఇల్లు వాషింగు, ఇవన్నీ 4 రోజుల నుంచి కంటిన్యూ ఇదే పని అయిపోయింది. కాళ్ళపట్టాల దగ్గర నుంచి అన్నీ, ఏ వస్తువు కూడా శుభ్రంగా అన్నీ క్లీన్ చేసేసి పెట్టారు. ఇక మొత్తం పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నుంచి వంటలు అనేది అమ్మవారికి పలహారాలు కానీ ఇంకేమేనో ప్రసాదాలు, ఇంకా అమ్మవారికి కావాల్సినవి ముత్తైదులకి, అలాగే ముత్తైదులు పిలిచారంట. ఆ ముత్తైదులకు కావాల్సిన ఐటమ్స్, రేగోడ్లు అంటే ఇవన్నీ అంటే పూల పండ్లు, ఇంకా ప్రసాదాలు ఇవన్నీ రెడీ చేశారు ఎర్లీ మార్నింగ్ నుంచి మా ఇంట్లో. నాకైతే నేను కూడా పంచుకోవటం ఆనందంగా అనిపించింది. ఇంకా పూజ అయితే మొదలుపెట్టారు. అమ్మవారిని పూజించడం అంటే కేవలం పూజ కార్యక్రమం మీద కాదు, మన కుటుంబం మీద అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మన ఇంట్లో ప్రేమ, ఐక్యత, ఆనందం, సంతోషంగా నిండాలని కోరుకోవడం. ఈ పవిత్రమైన రోజున మా కుటుంబం సభ్యులందరితో కలిసి వరలక్ష్మి అమ్మవారిని పూజించటం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇంకా వీళ్ళు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ కానీ ఇంక తీసుకొస్తున్నారు. ఇంకా అలాగే ఇంకా ముత్తైదులు వస్తారంట, పూజ అనేది మొదలు పెడతారు. నేను కూడా కొంచెంసేపు ఉండి, ఇంకా డ్యూటీకి టైం అవుతుంది నాకు కూడా. అందుకనే ఈ వీడియో మీతో పంచుకుందామని చేస్తున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రత మొదలుపెట్టా. మనకు చివరిగా కనిపించేది అందంగా అలంకరించిన పూజా మందిరం, కానీ దాని వెనక ఉన్న కష్టం మాత్రం చాలాసార్లు కనిపించదు. ఉదయం నుంచి ఇంటి పనులు, పూజ ఏర్పాట్లు, వంటలు, వచ్చిన వాళ్ళను చూసుకోవటం, ఇవన్నీ చేస్తూనే అమ్మవారి పూజను ఎంతో బాగా ఘనంగా భక్తితో పూజ చేశారు. నిజంగా చెప్పాలంటే
పూజలో మనం దేవుడిని చూస్తాం, కానీ ఆ దేవుడి పూజను ఇంత అందంగా చేయడానికి కష్టపడే మన ఇంట్లో వాళ్ళు కూడా, లేడీస్ కూడా, ఆడవాళ్ళలో కూడా ఒక శ్రమ, వాళ్ళు పడిన 2 రోజుల నుంచి కష్టాన్ని కూడా నేను చూశాను. అవి మాటలు చెప్పడం కూడా చాలా కష్టమే. పూజ ఒకరోజు ఉంటుంది, కానీ ఆ పూజ కోసం వాళ్ళు 4 రోజుల నుంచి, మా ఇంట్లో అయితే 4 రోజుల నుంచి కష్టపడ్డారు పాపం. నాకు కూడా ఇక లాస్ట్లో సరే పోనీ అది అని నేను కూడా సపోర్ట్ ఉండి నా వల్ల అయిన మట్టి చేశాను. నాకు ఎందుకంటే మాకు డ్యూటీలు ఉంటాయి కాబట్టి నాకు ఆ రోజున సెలవు పెట్టుకోలేదు. నిన్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేయమంటే చేశాను. నా ఉందంటే వాళ్ళే చేశారు, కానీ నేనంతా ఒక 1% చేశాను హెల్ప్. ఇక నేను డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ లోపు ఏదైనా ఉంటే కొంచెం వీడియో తీద్దామని చూపించాను. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఈ రోజుల్లో అందరూ బిజీ అయిపోతున్నారు, కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చింది కదా అని పండగగా జరుపుకోవటం వాళ్ళు లేడీస్ అనేది వాళ్ళు చాలా ఈ పూజలో ఉన్న అసలు చాలా కష్టపడతాం, కానీ వాళ్ళ సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళకి. సరే నేను కూడా సపోర్ట్ ఇచ్చి వెనక నుండి ఓకే చెప్పాము. ఈ పూజ ఎందుకు చేస్తున్నాము, ఈ వరలక్ష్మికి ప్రాముఖ్యత అనేది మా లేడీస్ అనేది, ఫ్యామిలీ అనేది చెబుతారు. నేను కొంచెంసేపు ఉండి ఆ వీడియో తీసేసి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇంకా లేడీస్ అనేది ముత్తైదులంట ఇంకెవరు చాలామంది వస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళందరికీ, అపార్ట్మెంట్లో వాళ్ళందరూ, వాసులందరికీ పండు తమ్ముళ్ళ గురించి ఆల్రెడీ చెప్పారు. ఇంకా వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత వస్తారన్నారు. నాకేమన్నా మళ్ళీ డ్యూటీ టైం అవుతుందని నేను వారికి పూలు కాయలు ఇక పెందలాడి చేశారు ఇంట్లో వాళ్ళు. లేడీస్ అయితే అప్పుడు కూడా పాపం వాళ్ళు పడతా తొందరగా ఎక్కడ అసలు ఖాళీ లేకుండా వాళ్ళు అవి వండుకుని వెళ్ళి మార్నింగ్ నుంచి చేస్తూ ఉంటే, సరే నేను బయలుదేరుతాను, నేను డ్యూటీకి అయితే నువ్వు చేసి కాదు ఇది కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పూజ కూడా నువ్వు కూడా ఉంటే బాగుండిద్దని ఇంట్లో వాళ్ళు కూడారు. సరే తప్పదులేని అన్నట్టుగా ఒక 1 అవర్ అయితే లేట్గా వెళ్దామని నేను కూడా డిసైడ్ అయ్యాను. ఇక ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ నుంచే వాళ్ళు 4కి లేచి అవన్నీ ఇల్లు శుభ్రం చేశారో అప్పటి నుంచి చేస్తే కానీ అవ్వలేదు. ఏదో కొంచెం అనుకుంటాం, కానీ ఈ పలహారాలు ఇవన్నీ చేసే తలకి వాళ్ళకి చాలా టైం పట్టింది. ఈ పూజ సామాగ్రి అన్ని సదిరే తలకి ఎక్కడ పడ్డా, ఎవరింట్లో పడ్డా కానీ నిన్న వరలక్ష్మి వ్రతమే అందరూ లేడీస్ చేసుకుంటున్నారు. ఇది 2వ వారం చేసుకుంటున్నారు అంటే ఎక్కువ మంది. సరేనా, వాళ్ళు పడే కష్టం కూడా నేను ఒక వీడియో తీద్దామని, మన వాళ్ళు సబ్స్క్రైబ్ కానీ మన వాళ్ళందరూ కానీ ఇంకా చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఈ ముత్తైదులు అందరూ వచ్చేది ఇక వాళ్ళు వీడియో తీసి పెట్టు, నేను తర్వాత నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంది కానీ అని నేను చెప్పేసి నేనున్న మట్టుకి ఏదైతే తీసానో అంత కవర్ చేసి మన వీడియోలను అప్లోడ్ చేశాను. నేను చూసుకుంటే కాయలు ఇక మా ఇంట్లో అయితే పండగ వెళ్ళే ఉంది నిన్నంతా. అందరం ఒక చిన్న పండగగా ఉంది. అందరం ఒకళ్ళు హెల్ప్ చేసుకోవటం కానీ ఎంత చాలా బాగా చేశారు. అమ్మవారిని పూజించడం ఎంత ముఖ్యమో, అమ్మవారు లాంటి మన అందరికి ఇంటికి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళని కూడా గౌరవించాలి కదా అని ఏదో జాకెట్ పీసెస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ ఇవన్నీ కొంచెం ఇక అన్నీ పెట్టుకుని వాళ్ళు ప్రసాదాలు అందరికీ చేయాలని పెట్టుకున్నారు. అందరూ వరలక్ష్మి అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక పూజ అయితే మొదలుపెట్టారండి మా వాళ్ళు. నేను అది ఇంట్లో కొంచెం అక్కడ పూజ దగ్గర నుంచి తీయటం అనేది, అది మాకు బ్యాటరీ యూనిట్ అనేది కొంచెం అడ్డంగా వచ్చేసింది. అందుకని నేను అక్కడ పూజ అనేది క్లారిటీగా చూపించలేకపోతున్నాను. లాంగ్ నుంచి చూస్తే కానీ దగ్గరికి వెళ్ళి తీయాలి, లేకపోతే ఇట్లా మళ్ళీ ఇదే టైంలో
అంతా మొత్తం కంప్లీట్ చేసేసుకుని ఉన్న వరకు కవర్ చేశాను. ఇవ్వండి మీ ఇంట్లో ఎలా జరిగింది మరి ఏందనేది నాకైతే తెలియదు, కానీ ఇలా జరిగిందండి మా ఇంట్లో. ఇది మన వాళ్ళందరూ చూస్తారని నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇక వరలక్ష్మి వ్రతం స్టోరీ అనేది మీ కథ అనేది అమ్మవారిది, అది అందరికీ మీకు తెలిసిందేను. కరెక్ట్గా 4 రోజుల నుంచి చెప్పా కదా, 4 డేస్ నుంచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని కర్టన్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేసుకుని ఈ పూజ చేయడానికి ఇంత పడుతున్నారు. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో అంతా ఇల్లు అంతా శుభ్రం పడింది ఫస్ట్. తర్వాత అమ్మవారి ఆశీస్సులు బాగా పూజ చేసేసరికి నాకు కూడా సంతోషం అనిపించింది. అందుకనే సరే 1 అవర్ వెయిట్ చేసి వెళ్తాలే, లేట్గా అయినా సరే అని నేను కూడా అన్నాను. కానీ ఫస్ట్ టైం నేను ఈ పూజ అనేది నేను దగ్గరుండి చూశాను. ఇంతకుముందు చేశారు కానీ నేను అంత ఉండలేదు ఇంట్లో. ఈసారి ఎందుకో నాకు అన్నీ క్లీన్ చేసి అన్నీ చేసేతలకి శుభ్రంగా అనిపించేతలకి కొంచెంసేపు ఉండాలనిపించింది. అదంతా అమ్మవారి ఆశీస్సులేను. మేమేంటంటే జెంట్స్ ఏంటంటే ఏదో సింపుల్గా తీసుకుంటాం, ఏదో వాళ్ళు లేడీస్ పండగ కదా ఏదో చేస్తారని. కానీ వాళ్ళ ఉత్సాహం కానీ వాళ్ళు రేపొద్దున ఇట్లా ఇంకా 2 రోజుల ముందే వాళ్ళు ఎల్లుండి ఎలా చేసుకోవాలి, 2 డేస్ అయిన తర్వాత శుక్రవారం వస్తుంది ఎలా చేసుకోవాలి అనేది ఇదే టాపిక్. ఇంట్లో అంతా మొత్తం ఎవరెవరిని పిలుచుకోవాలి ముత్తైదులకి అని, ఇంకెవరెవరిని పిలవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది లేదు క్లీన్ లేదు, ఇది లేదు క్లీన్ లేదని ఈరోజు ఇంట్లో టాపిక్ ఇదే. 2 డేస్ ముందు నుంచే మాకు ఫైనల్గా అయితే రానే వచ్చింది శుక్రవారం. ఇది 2వ శుక్రవారం. మొదటి శుక్రవారం నాడు తక్కువ మంది చేసుకుంటారంట, అది దాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చేసుకుంటారని మా లేడీస్ చెప్తే నేను మీకు చెబుతున్నాను. ఇట్లా జరిగిందండి మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం. మరి మీ ఇళ్ళలో కూడా ఎలా జరిగిందో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఇంట్లో చేసుకుంటారనుకో కామన్గానే. కాకపోతే ఏంటంటే నేను చూపిస్తున్నాను ఇది ఎట్లా జరిగిందని. వాళ్ళు పడిన శ్రమ గురించి అని, లేడీస్ పడే శ్రమ, వాళ్ళు 2 డేస్ నుంచి పడే కష్టం, కానీ ఈరోజు వాళ్ళు హ్యాపీగా సంతోషంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోవటం. అలాగే నేను కూడా దగ్గర ఉన్న కాసేపు హెల్ప్ చేసేసి నేను కూడా పూజ చేసుకున్నాను. అమ్మవారికి దండం పెట్టుకునేదానికి నాకు కూడా మనశ్శాంతి అనిపించింది. చాలా బాగుంది అని. వాళ్ళు అట్లాగే నేను కొబ్బరికాయ కొట్టేదాకా ఉండమన్నారు. అప్పటికి నాకు టైం అవుతుంది. ఇంక ఈ పూజ ఇక మన అంతా చేసుకుంటున్నాము, కొబ్బరికాయ కొట్టి వెళ్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళు చెప్పారు. అలాగే ఆశీస్సులు కూడా తీసుకోవాలి, మీరు ఉండాలని మా ఇంట్లో వాళ్ళు అయితే లేడీస్ అయితే చెప్పారు. సరే అని ఎట్లా ఉంటా మళ్ళీ నేను 1 అవర్ లేట్గానే వెళ్తాలే, సరే నిదానంగానే నువ్వు చేసుకో పూజ, మళ్ళీ ఎందుకో టెన్షన్ పడతావు, ఎన్నాళ్ళ నుంచి పడింది అంతా పోయిద్ది, వేస్ట్ అయిపోయింది మళ్ళీ అని నేను కూడా కోఆపరేట్ చేశాను. ఎందుకంటే మనకి జెంట్స్కి అనేది మగవాళ్ళకి అనేది సామాన్లు ఏమైనా కావాలంటే తీసుకొస్తామేం తప్పితే మనకి ఇంత కొంచెం లోతుగా డీప్గా ఆలోచించలేం కదా. మనం అంటే డ్యూటీలని కొంచెం పనులని ఎవరి కాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఇది మా ఇంట్లో జరిగింది కాబట్టి నేను చెబుతున్నాను. మిగతా ఇళ్లలో ఎట్లా జరిగిద్దో నాకైతే తెలీదు. నిన్నైతే నేను ఉండటం కూడా నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఒక్కొక్కసారి మార్నింగ్ షిఫ్ట్లు పడతాయి, ఒకసారి ఈవినింగ్ షిఫ్ట్లు పడతాయి. నేను సడన్గా నాకు ఈవినింగ్ షిఫ్టే పడింది కాబట్టి నాకు ప్లస్ పాయింట్ అయింది సెకండ్ షిఫ్ట్ పడేదలకి. ఇక అందుకనే నేను కూడా సపోర్ట్ ఇచ్చేసేసి ఉన్నాము కదా, ఇది బ్రేక్ఫాస్ట్ లేదు ఏముండదు, మనం కంప్లీట్ పూజ అయ్యేదాకా ఏం తినొద్దన్నారు. ఏం మన అనుకోండి కూడా అనుకోనిలేదు, అమ్మవారికి పూజ చేయాలి కదా కాబట్టి వాళ్ళు పలహారాలు కానీ ఏం టేస్ట్ కూడా చూడకూడదంట. పులిహార అంటే నైవేద్యం అంటే దద్దోజనం అంటే ఇంకా పొంగళ్ళు అంటే ఇంకా 4-5 వెరైటీలు దాకా చేశారు. గారెలు ఇవన్నీ చేసి తలకి వాళ్ళకే పాపం 11 అయింది. 11ంటికి పూజ మొదలు పెడితే కరెక్ట్గా 1 o'clock దాకా 1 గంట వరకు పట్టింది వీళ్ళకి, మా వాళ్ళకి. లాస్ట్లో నేను కూడా కొబ్బరికాయ ఒకటి కొట్టేసేసి ఇవి వెళ్దాంలే అని నేను డిసైడ్ అయ్యాను. మా మిస్సెస్ అయితే ఇక అది గిన్నె తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి డ్యూటీకి వెళ్ళి లేట్ అవుతుందని ఇక అన్నారు. పూజ అయితే అయిందని సరే నేను కూడా చెప్పాలే మొదట,
టెన్షన్ పడకుండా చేసుకో, నేను ఉంటాలే, వెయిట్ చేస్తాలే అని చెప్పాను. ఇక నేను కూడా వెంటనే పూజ చేసిన అమ్మవారికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడదామని నేను కూడా ఇక కొబ్బరికాయ కొడుతున్నాను. ఇక నాకు కూడా కొంచెం మనశ్శాంతిగా అనిపించింది కొబ్బరికాయ కొట్టేతలకి. అసలు ముఖ్యంగా లేడీస్కి అయితే ఓకే, వాళ్ళ నేను ఇంట్లో ఉండేదలకి వాళ్ళు కూడా ప్రశాంతంగా టెన్షన్, నేను ఉండేదలకి వాళ్ళు సంతోషపడ్డారు. లేకపోతే జారుకునేవాడిని, నేను కూడా వెళ్ళిపోయేవాడిని ఈ టైంకి. 1 అవర్ లేట్గా వస్తాలే నేను డ్యూటీకి, నేను సెకండ్ షిఫ్ట్ అని. వీళ్ళు నేను యాక్చువల్గా నాకు తెలియదు ఇంత బాగా ఘనంగా చేస్తారని. నేను ఎప్పుడు ఉండలేదు ఇంట్లో. మరి ఇంత చేసుకున్నావు నాకు ముందుగానే చెప్పినట్టే నేను లీవ్ అన్నా పెట్టుకునేవాడిని కదా, హెల్ప్ చేసేవాడిని ఇంకా అంటే, పోనీలే పర్లేదులే నేను చూసుకుంటాలే అన్నారు. ఇంకా లేడీస్ అందరూ అప్పటికే ఫోన్లు చేస్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ. మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ నిన్న ఒకరోజు ముందే నైట్ అందరికి ఇన్ఫామ్ చేసింది పండు తమ్మాళం తీసుకెళ్ళమని. అన్నదలకి సరేనని నేను సేపు వెయిట్ చేస్తాలే, నేను టైం అవుతుందిలే, ఇక నువ్వు చూసుకో, ఇక అమ్మవారిని అది నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అలా పూజ అనేది కంప్లీట్ చేసాము. హారతి అనేది ఇస్తున్నారు. ఇక హారతి మంగళహారతులని ఇక వాళ్ళు అమ్మవారికి ఈ కలిసి అని ఇవన్నీ ఎన్నెన్నో పెడతారు కదా. యాక్చువల్గా ఏంటంటే వాయిస్ ఓవర్ కూడా తనే ఇవ్వాలి. నిన్న చేసిన వాటికి అన్నీ ఏది 2 రోజులు చేస్తాను కదా, నిన్న పూజ అయ్యేతలకి వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు కదా లేడీస్ పండు తమ్ముళ్ళ కోసం అని, ఇక వాళ్ళు టైడ్ అయిపోయారు. ఈ ఇంట్లో అయితే బాసనలు కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ వీడియో అనేది నా ఫోన్లో నేను వెళ్ళిపోయేటప్పుడు తీశాను కాబట్టి మళ్ళీ అది ఆ ఫోన్ మళ్ళీ స్టోరేజ్ అయింది కదా, మనం ఇక అప్లోడ్ చేసేస్తాలే, నేనే వాయిస్ ఓవర్ వస్తాలని చెప్పేసి మా లేడీస్తో. యాక్చువల్గా మనకైతే ఈ పూజ గురించి వివరాల గురించి అన్నీ నాకైతే కరెక్ట్ తెలీదు, కానీ నాకు తెలిసిన వాటికి నేను చూసిన దాన్ని కాబట్టి నేను అదే అప్లోడ్ చేసి మీకు చెబుతున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంట్లో పనులన్నీ ఉండేతలకి వాళ్ళు టైడ్ అయిపోయేతలకి నిన్న నైటు నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ముందే సెకండ్ షిఫ్ట్ నుంచి వచ్చేలోపే మా చుట్టుపక్కల 2-3 స్ట్రీట్లో వాళ్ళు ఆ లేడీస్ అందరూ వచ్చారంట. మళ్ళీ మా లేడీస్ అనేది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పండు తమ్మలం తీసుకోవాలంట. ఈ తిరిగేతలకి కాళ్ళు నీ పెయిన్స్ కానీ ఫుట్ పెయిన్స్ కానీ వచ్చేస్తాయి కదా, ఇక టైడ్ అయిపోయారు మొత్తం లేడీస్. ఇక నన్ను ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచారు. మరి నైట్ 9 దాకా ఆ ఇంటికి వెళ్తే 8 దాకా ఆ ఇంటికి వెళ్తే తిరగటం, పండు తమ్మలం తీసుకురావటం, వాళ్ళు మన ఇంటికి రావటం ఇవన్నీ జరిగినాయి అంట. ఇంత తిరగదలకి ఇక వాళ్ళు టైడ్ అయ్యేదలకి మళ్ళీ బాసనలు అంట్లు అనేది ఇంట్లో వంటగదులు అంతా కిచెన్ అంతా బాగా ఫుల్ మొత్తం నిండిపోయింది. ఇక మళ్ళీ పని మీద లేడీస్ ఉన్నారు. మళ్ళీ నేను మళ్ళీ డ్యూటీకి వెళ్తా కదా అని నేను మార్నింగ్ పూట ఇక మళ్ళీ వెంటనే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసేసి దీని గురించి కొంచెం చెప్దామని నేను అప్లోడ్ చేస్తాలే యూట్యూబ్లో, నీ పని చూసుకో, ఇక వంటగది అవన్నీ శుభ్రంగా చేసుకో, టైడ్ అయిపోయాను కదా, మళ్ళీ దీనికి టైం కేటాయించాలని చాలా టైం పట్టిద్దని నేనే నాకు తెలిసిన పరిధిలో 2 వాక్యాలు చెబుతున్నాను. ఏదన్నా మీకు అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకోగలరని మరొకసారి మీ అందరిని కోరుతున్నాను. ఇది లేడీస్ది యాక్చువల్గా నేను చెబుతున్నాను, కానీ ఏంటంటే ఇక తప్పలేదు మనం వాయిస్ ఓవర్ వేయటం. కొంచెం తర్వాత వీడియో కొంచెం ఉంది, అది మొత్తం ఇదిలో వచ్చేది ఉంది కదా, వాళ్ళు మీరు చెప్పు నువ్వు చెప్పు చేసేది అది కేవలం ఏంటంటే నా ఫోన్లో తీసేదానికి నేను చెప్పుకోవాలి అవుతుంది. నా ఫోన్ నేను వెళ్ళి తీసుకెళ్ళిపోతా కదా, మళ్ళీ వాళ్ళ ఇబ్బంది అవుతుందని మళ్ళీ వాళ్ళకి నేను అక్కడ డ్యూటీలో ఉండేదానికి నాకు బిజీగా ఉంటుంది, నేను వచ్చేదానికి ఎప్పుడు నైట్ మళ్ళీ లేట్ అయిపోయింది అని ఇక నేతలకే చివరిగా ఫైనల్గా ఇక నన్నైతే ఇక అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పండు తాంబూలం ఇచ్చేసి నన్ను ఆశీర్వదించని ఇక మా లేడీస్ చెప్పారు. ఇక మనం వాళ్ళ హ్యాపీ కోసం కానీ నాకు కానీ నేను కూడా ఆశీర్వదించేసి ఇక నేను కూడా డ్యూటీ స్టార్ట్ అవుదామని ఇక వెళ్తున్నాను. ఇదంటే జరిగింది మా ఇంట్లో నిన్న వరలక్ష్మి వ్రతం పూజ గురించి. ఫస్ట్ టైం నేనైతే ఇంట్లో ఉన్నాను. ఇంతకుముందు చేసుకునేవాళ్ళు కానీ అంత నేను ప్రిఫరెన్స్ అయితే ఇవ్వలేదండి. మనకు వాళ్ళు లేడీసే ఇంట్లో వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక చెబుతున్నా చూసా కదా టైం అవుతుందని చెబుతున్నాను. ఇక మొత్తం ఇదిలో వచ్చేది వాళ్ళు కొన్ని కూడా వీడియో తీసుకున్నారంట. అది అందరూ వస్తారు కదా మా అపార్ట్మెంట్ వాళ్ళు అంటే పక్కన వాళ్ళు అంటే ఈ గల్లీలో ముందు పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంది. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పి రావటం, ఇటు తిరగటం,
ఇక అట్లా అనేదలకి ఇక చెప్పింది. నాకు కూడా ప్రసాదం తీసుకెళ్ళు, ప్రసాదం తినోళ్ళు మళ్ళీ లేట్ అవుతుంటే అసలే లేట్ అవుతుంది, కొంచెం బాక్స్లో కొంచెం పెట్టేసి చెయ్యి, నేను తినలేను ఇప్పుడు టైం అయిందని ఆల్రెడీ అనేదలకి కొంచెం తీసుకో, కాదు అమ్మవారి ప్రసాదం తీసుకున్న తర్వాత వెళ్ళాలి అని చెప్పగలి. సరే కొంచెమే పెట్టానంటే దాంట్లో కూడా తినలేదు నేను. 2 గారెలు పెట్టింది వాటిలో కొంచెం అది టేస్ట్ చేసేసి వెంటనే ఇక నేను, ఎందుకంటే బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ నేను లాంగ్ వెళ్ళాలి, నేను డ్యూటీకి వచ్చి మళ్ళీ 1.5 hours 2 hours పడుతుంది, 30 kilometers వెళ్ళాలి. ఈ ట్రాఫిక్ ఉండదు కదా టౌన్ సిటీలో, మీకు తెలుసు కదా. నేను బయలుదేరుతూ పోతున్నాను, అప్పుడే ఒక పక్కన మేడం వాళ్ళు, మా ఇంటి అపార్ట్మెంట్ పక్కన బిసైడ్ వాళ్ళు వచ్చారు, మా అమ్మాయిలు కూడా వీళ్ళు కూడా వచ్చారు అందరూ. నేను బయలుదేరాడు మళ్ళీ డ్రెస్ మార్చుకునేదలకి వచ్చారు. ఇక కాదు అనేదలకి మళ్ళీ పిల్లలు వచ్చారు. మళ్ళీ ఇంకోసారి అందరం కలిసి దండం పెట్టుకుందామని మా మిస్సెస్ అంటే, సరే కాదని, సరే తప్పదు కదా అని ఇక అందరం కలిసేసి దండం పెట్టుకుని ఇక బయలుదేరాను. ఈ మేడం కూడా వచ్చారు. ఇక ఆమె చేత ఒక క్లిప్ వీడియో తీపిచ్చాము, ఎందుకంటే ఇంతకుముందు అయితే స్టాండ్ పెట్టి తీసామండి, ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం కదా ఒక ఫ్రేమ్లో కొడదామని తీసాము. ఇక మా అమ్మాయిలు కూడా, వాళ్ళు కూడా అక్కడ పూజ ముగించుకుని వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడే ఇది జరిగిందండి. చెబుతున్నా కదా, అది టైం అవుతుంది ఇద్దామని. చాలా చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. ఇక పలహారాలు ఇవన్నీ చేసింది అన్నీ చూపిస్తూ ఇట్లా మా ఇంట్లో జరిగిందండి. ఫైనల్గా అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ లేడీస్ వీళ్ళు ఇప్పుడు మా వాళ్ళైతే చాలా సంతోషపడ్డారు. ఇక నేను ఉన్నందుకు కూడా మళ్ళీ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పారు, అలా ఉన్నందుకు ఫోన్ చేశారు, ఉన్నాము ఇద్దరం బాగా జరిగింది, సంతోషపడ్డారు వాళ్ళు. ఓకే బాగా చేసేవారు నేను కూడా అన్నాను. అప్పుడే మా ఇంటి పక్కన వాళ్ళు ఆమె ఇచ్చి వాళ్ళ ఇంటికి కూడా రమ్మన్నారు. ఫస్ట్ మా పెద్ద ఆమె కదా, నువ్వు వెళ్ళిరాలే అని ఇక మేము చెప్పాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, వాళ్ళ తర్వాత వస్తారులేని, అంటే పెద్దవాళ్ళు ఉన్నారులేండి బ్రాహ్మణ్స్, వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం మనకి సెంటిమెంట్ కదా, బ్రాహ్మణ్స్ దగ్గర తీసుకుంటే మనం కొంచెం ఆయన అనేది అని మా మిసెస్ ఏంటంటే పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళకి బ్రాహ్మణులు అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ తాంబూలం తెచ్చుకుంది. తర్వాత వస్తామన్నారంట. అంటే పెద్దవాళ్ళు చెప్పారు కదా, సరే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాలేదని అంటే, సరే మీ ఇష్టం అది ఫాలో అప్ చేసుకో, నేనైతే బయలుదేరుతున్నాను అని చెప్పాను. ఇలా జరిగిందండి మా ఇంట్లో అయితే. ఫైనల్గా అయితే ఇది జరిగిందండి. చాలా అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక మా ఇంటి కొలీగ్స్ అండి, వీళ్ళు పెద్దవాళ్ళు బ్రాహ్మణ్స్ అంటమాట. వీళ్ళు వాళ్ళ సార్ కూడా, వాళ్ళ అల్లుళ్ళు కూడా, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వీళ్ళు పూజలు కానీ ఏదన్నా ఉండి చేస్తారనమాట. అందుకని ఆమె ఆశీర్వాదం కోసమని మా మిస్సెస్ ఫస్ట్ వెయిట్ చేసింది. తర్వాత కొంతమంది వచ్చారు, నేను లేను అప్పుడు. ఇక ఇది మా అమ్మాయిళ్ళు వీడియో తీసి పెట్టారు, నేను దీంట్లో కొంచెం యాడ్ చేశాను. ఎట్లా ఈ చుట్టుపక్కల మా లేడీస్ కానీ అందరు కానీ వచ్చారు మొత్తం. ఇక వాళ్ళకి పసుపు కుంకుమ, వాళ్ళకి బ్లౌజ్ ఇవన్నీ ఇస్తారు కదా, ఏమంటారో దీన్ని, పండు తాంబూలం అంటారు కదా, పండు తాంబూలం ఇచ్చారు అని. ఇట్లా జరిగిందంట ఇంట్లో. నేను లేను, తర్వాత వీడియో తీస్తే అది కొంచెం తీసుకుని నేను కూడా దీంట్లో యాడ్ చేస్తాలేవు, నా ఫోన్లో యాడ్ చేస్తాలే అని చెప్పాను. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా మొత్తం తీయాలంటే మనకి అందరం చూపించాలంటే నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour పట్టేట్టుకుందని, అది మా మిస్సెస్ దాంట్లో ఫోన్లో తీశారు. అది నువ్వు సపరేట్గా నువ్వు పెట్టేసేసుకో, మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేసేసి ఇంత మట్టుకు నేనైతే అప్లోడ్ చేస్తానని చెప్పాను. మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా సంతోషపడ్డారు నిన్న. వాళ్ళు అందరూ వచ్చేతలకి ఇట్లా పండు తాంబూలం కోసం కానీ లేడీస్ కానీ ఘనంగా జరిగింది, బాగా జరిగింది అనేతలకి. ఇంట్లో పడిన కష్టానికి నిన్న సాయంత్రం ఈ పండు తాంబూలం ఇచ్చిన తర్వాత ఆ మొహంలో చిరునవ్వు చూశాను. ఆ ఫోన్లో చెప్పింది బాగా జరిగిందిలేండి అనేతలకి చాలా సంతోషం. ఆమె కోరిక నెరవేరినందుకు నాకు కూడా హ్యాపీగా అనిపించింది. లేకపోతే 3 రోజులు పాపం వాళ్ళు అందరూ ఇట్లా పడతారని అర్థమైంది నాకు. ఇక ప్రతి లేడీసు ఇంట్లో ఇవన్నీ శుభ్రం చేసుకోవడానికి మెయిన్ 2 days పడుతుంది. ఎందుకంటే బెడ్షీట్లతో సహా దుప్పటితో సహా అన్నీ క్లీన్ చేసేసారు మా ఇంట్లో అయితే.
ఇల్లే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వాళ్ళు పడిన శ్రమకి నిన్న కొంచెం చాలా సంతోషపడ్డారు. నేను కూడా పాయింట్లో పూజ జరిగినందుకు నేను కూడా హ్యాపీ. ఇదండి ఇక మీతో పంచుకోవాలని మనందరికీ షేర్ చేసుకోవాలని నేను అప్లోడ్ చేశాను. అందరికీ వరలక్ష్మి నా తరపు నుంచి కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ లేడీస్కి వరలక్ష్మి, ముఖ్యంగా ఆడపడుచులకి, అక్కచెల్లెలకి అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఇక నేను బయలుదేరే ముందు ఇక నేను చెప్పే కదా పహారం మీద చూస్తున్నానని కొంచెం క్లిప్ ఉంటే యాడ్ చేసేది. ఇప్పుడు పక్కన పాప ఎవరో వచ్చినట్టుకున్నారో అని చూద్దామంటే ఎవరో పక్కన పాప వాళ్ళు ఆడుకుంటున్నారులే. ఇక వెంటనే కొంచెం ప్రసాదం తీసుకుని నేను కూడా స్టార్ట్ అయ్యి డ్యూటీకి వెళ్ళాను. ఇంకా అదే 2 క్లిప్లు ఉన్నాయి. 2 క్లిప్లు అయితే యాడ్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయండి క్లిప్స్లో. అందరూ వచ్చారంట మొత్తం ఇదిలో ఎవరో లేడీస్, ఏదో ఫ్యామిలీస్, అపార్ట్మెంట్లో వాళ్ళు, పక్కన కాలనీ వాళ్ళు, ఇంతకుముందు పరిచయం ఉన్నవాళ్ళు అందరికీ చెప్పొచ్చింది. కొంతమందికి అయితే ఫోన్లు చేసి చెప్పాము నైట్ పూట. అందరికీ ఇళ్లలోకి, కొంతమందికి అయితే డైరెక్ట్గా వెళ్ళేసి ఇన్ఫామ్ చేసింది పండు తాంబూలం తీసుకోవాలని. ఫైనల్గా వాళ్ళు వచ్చేసారు. ఇక ఇలా జరిగిందండి మా ఇంట్లో అయితే. చాలా అందరికీ వీడియో చూసే వాళ్ళందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వరలక్ష్మి అమ్మవారికి జై. అందరికీ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వరలక్ష్మి అమ్మవారికి జై. అందరికీ ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఏ పూజ అయితే అది లాస్ట్ క్లిప్లు అనమాట ఇవి.